గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఇట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో. అనవసరంగా ఇది మనం చదువుకున్న చదువులకు జాబా? నువ్వు 10th పాస్ అయ్యారా? 2 సార్లు పాస్ అయ్యా. ఇక్కడ 2 సార్లా? అలాగేలారా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా. ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు, అర్థమైందా? నువ్వు 10th పాస్ అయ్యేటి ఇలాగ అడుగుతావని 9th ఆపేసా. అయినా వ్యాపారాలు అంటే ఇలా జనాలను మోసం చేసుకోవడం అయ్యి కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా, నేను నెలకు 2 లక్షలు జీతం. అరే మర్చిపోయా, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను. ఏం లేదు, నాకు ఎలాగ 2 lakhs శాలరీ ఇస్తాను, అందులో మైనస్ చేసుకోరా. అరే ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా రే ప్లీజ్. అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా. సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు, నాకు అన్ని సేవలు ఆడ చేయాలి. ఆడ నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా. ఎంతమంది 5,000 ఇస్తావా? నీ రేంజ్ కి అదే ఎక్కువ. పనుడు నువ్వే. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలాగ ఉండాలరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలరా. ఏమో వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. రండి బాబు రండి. లేదు మంత్రం లేదు, ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది. గురూజీ గారు చెప్తున్నారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయితంత? 5 రూపాయలు. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయితే నమ్మను, అస్సలు నమ్మను. ఒక్క నిమిషం పడుకోరా శిష్య. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురూజీ. కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడుంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచ్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పెన్ నాకు జేబులోనే ఉంటది, వాచ్ నాకు చేతికే ఉంటది. అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా. ఇప్పుడు చూడైతే. అరే శిష్య గురూజీ, ఈ అయ్యగారి జోబీలో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడుంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. మీ సమస్యలు చెప్పండి ఏంటో. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో, మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. 4 కడితే ఇంకాపు. సుధీర్ బాబాకి అమ్మో. మొన్న మా నాయనమ్మకి కీళ్ళ నొప్పులన్నీ తాయి తీసుకున్నా మీ దగ్గర. అవును. ఆ కీళ్ళ నొప్పులు తగ్గలేదు. తాయెత్తు లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. మాయ లేదు, మంత్రం లేదు. తీసుకుని తాయితీ కట్టుకుంటే జీవితం మారిపోద్ది. అవునవును, ఇన్ని తాయితులు కాబట్టి బాగా మారిపోయింది మీది. ఆ జీవితం కాదు, ఇది కొనుక్కొని నువ్వు కట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. బాగా పని చేస్తుందా? ఇలా రండి. ఈ తాయెత్తు గురించి చెప్పమంటారా? స్టార్ట్ చేస్తాను చూడు. మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని. ఇదిగో ఇది ఇచ్చాం, ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయి అంత. మా దగ్గర జబర్దస్త్ లో పొట్టి నరేష్ ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. చూసావా? ఆ డబ్బులు అవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారన్నది. ఈ తాయెత్తు ఇచ్చా, తట్టుకోలేదు. ఆ తాయెత్తేమో మన రోజా గారు కట్టుకున్నారు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారు. రోజా గారికి తాయెత్తు ఎందుకు అసలు? తాయెత్తుగా అందం వస్తుంది ఎవరు కట్టుకుంటే. నాకు కూడా కనిపించుకున్నావు సీను. కమెంట్ లో ఫస్ట్ ఈడికే. ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారా, కొత్త పని చెప్పమంటారా? పాత పంచి ఏంటి? పాత పని అనుకోండి, ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచ్ ఊరెళ్ళిన తర్వాత చెప్తానండి మీకు. పాతదే బెటర్ అండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఉంది కదండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ 2 దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి. ఊరే మాది. పడింది ఆటోకే ఆటో. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తుందండి. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి, ఉంటాయి. పొలాలు దున్నేస్తాం కదండి. దున్నేస్తాం. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం, కొంచెం నీళ్ళు పోతాం కదండి. పోతాం. 2 రోజుల తర్వాత పైకి
అని పైకొత్తది కదండి చిన్న మొక్క అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి గడ్డి పీకుతాడండి మా నాన్నండి మీ నాన్న ఏం చేస్తాడండి మా నాన్న ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి అవునండి ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం ఎలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. అయ్య బాబోయ్. మీ నాన్న ఏం చేస్తాడండి మా తాతగారికి స్వీట్ స్టాల్ ఉందండి. మీ తాతగారు కాదండి మీ నాన్నగారు ఏం చేస్తాడండి అంటే మా పెదనాన్న గారు స్వీట్స్ వేస్తుంటారండి, స్వీట్స్ తయారు మీ చేస్తారు. పెదనాన్న కాదండి మీ నాన్న ఏం చేస్తాడండి మా చిన్నాన్న గారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా చిన్నాను కాదండి మీ నాన్న అండి బాబు ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి. పనిలో పని తాయితులు కూడా మర్చిపోయారు. నేను నమ్మనండి బాబు నాకు ఈ నమ్మకం లేదు నాకు నమ్మకపోవడం ఏంటండి? ఎలాగొస్తానండి నమ్మకం గురుగారు మా ఇంటి పక్కన నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. వాడు ఇచ్చేసాడు సార్. ఇచ్చాడా? ఈ తాయత కట్టుకున్నా కదా ఇచ్చేసాడు. నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి. 50,000 ఇవ్వాలా? ఈ తాయత్ తీసుకెళ్ళాడు కట్టు 50,000 ఇచ్చేస్తాడు. 2 తాయెత్తులు ఇవ్వండి. రెండెందుకు? 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు, నాకు కూడా ఒక తాయితీ ఇస్తారా? నేను ఇస్తాను, మీరు రండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేయాలా? అంతే. ఈ నైట్ టైం పనిచేది ఇది, ఈ నైట్ టైం పనిచేది ఇది. ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఒక 5,000. ఎందుకండి బాబు ఎందుకండి బాబు తాయెత్తుకి రా, తాయెత్తుకి తాయెత్తుకి. ఇది కట్టుకో, అమ్మాయి నిన్నే చూస్తుంది. చేయగట్టు. ఇలా అమ్మాయి పక్కన అమ్మాయి నిన్నే చూస్తుంది. చూడు, నన్నే చూస్తుంది కదా నిన్నే చూస్తుంది. నన్నే చూస్తుంది. నిన్నే చూస్తా చూడు. మీరు రండి, మీరు రండి, 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 రండి. మీకు సపరేట్ గా ఎఫెక్ట్ వేస్తారు రండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి. ఏంటండి అలాగే చిరాకు వస్తుందండి. చూసిందే లేదా? తాయత్ పని చేస్తున్నాడు. తాయెత్తు పని చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మనం పోలీసులు ఏంటి ఇలా పిచ్చోళ్ళు గడపలు వేసుకొని రమ్మనంటారు? సిటీలోకి టెర్రరిస్టులు వస్తున్నారు. టెస్ట్ వస్తారా? పదండి సార్. దేనికి? ట్రైన్కి వస్తారా, బస్కి వస్తారా? రిసీవ్ చేసుకోవాలి కదా. టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్టా? ఆ. సార్ సార్ టూరిస్ట్ అంటున్నారు సార్. దేనికి వస్తున్నారు సార్ టెర్రరిస్టులు? దీపావళి కదా విష్ చేద్దామని. అబ్బా అయిపోయింది కదా సార్. లేకపోతే ఏంట్రా, బాంబులు పట్టుకొస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచో బాంబులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనం కొంటాం ఏంటి? బాంబులు, మిసైల్స్, బాంబ్స్, టైన్ బాంబ్స్. అవి కూడా అమ్ముతున్నారా? అవి కూడా అమ్ముతున్నారా? ఆర్డిఎక్స్ ఆర్డిఎక్స్ అదేవిధంగా ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్ని అమ్ముతున్నారు వాళ్ళు. అమ్మో అమ్మో. ఏదో రికమెండేషన్ జాబ్ ఇది. రికమెండేషన్ కాదు సార్. ఆ. మా మామయ్య హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే నాకు జాబ్ ఇచ్చారన్నమాట. కష్టపడి. దాన్ని రికమెండేషన్ అంటారు. రికమెండేషన్ అంటారా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? సిటీలో టెర్రరిస్ట్ పిచ్చోళ్ళ బిహేవ్ చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాట. ఆడికి పిచ్చి లేదు, నైట్ టైం బయటికి వెళ్ళి బాంబులు పెడుతున్నాడట. సో వాడిని కనిపెట్టడం కోసం మనం పోలీసులు అయినా పిచ్చోళ్ళు గెటప్ వేసుకుని వెళ్తున్నాం లోపలికి. సార్ నేను పిచ్చోళ్ళగా ఉన్నానా? నువ్వు ఎలా వేసుకుని అడుక్కునే ఉంటాం, వెనకాల వచ్చే. కరెక్ట్ గా చెప్పాడు. మనం పిచ్చోళ్ళకి యాక్ట్ చేయాలి. ఆ పిచ్చోళ్ళ కలిసిపోయి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలి మనం. ఏం సార్? పిచ్చోళ్ళ యాక్ట్ చేయి. నీ కోతిలా కాదు, పిచ్చోళ్ళగా డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? ఏంటి సార్ పిచ్చి హాస్పిటల్? పిచ్చి హాస్పిటల్ కానీ పిచ్చోళ్ళు ఎవరు లేరేంటి ఇంకా? మీరిద్దరు ఉన్నారుగా. అర్థమైందా? చెక్ మనకి ఎందుకు తక్కువ వస్తుందో, పంచులు సగం అక్కడ వేస్తున్నారు, డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాయి. అదేంట్రా ట్రైన్ కి రేసింగ్ ఇస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పిచ్చోడ్రా. పడిపోయింది అనుకుంటా. ఏంటది? ముళ్ళు టైర్ కి కుచ్చుకుంటే పంచర్ అయిపోయి పడిపోద్ది కదా. ట్రైన్ టైర్ పంచర్ అయిపోద్దా? దుమ్మ ట్రైన్ కి అడ్డం వస్తే జారి పడిపోద్ది. సన్నీ వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళే. సముద్రం వచ్చింది రూపాయి బిల్లి కాలు కడుకుంటా.
అరే సార్ ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా గన్ పెడితే భయపడతాడు రా. నువ్వు వెళ్ళి గన్ పెట్టాడు మేడం. ఎస్ సార్. భయపడతారు సార్, ఇదే టెర్రరిస్ట్. ఏం చెయ్యాలి సార్? మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వండి. చెప్పరా, నువ్వే కదా టెర్రరిస్ట్, చెప్పు. సార్ 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 కోపం చూస్తున్నాడు. తీ సంఖ్యలు తీ. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురొచ్చిన ఆడికే సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు. రోజు టిఫినీలు ఉప్మా తినేడమేనా? ఒక్క రోజున ఎంత పెట్టావా నువ్వు? ఇదిగో తిను. హాయ్ సార్, ఐఎమ్ సిఐ రామచందర్. అవునా? ఎస్ సార్, ఈ సి రామచందర్, ఐఎమ్ ఎస్ఆర్ గోపిచందర్. నేను హోమ్ మినిస్టర్. సార్ నిజంగానే మేము పోలీస్ సార్. నిజంగా పోలీసు పిచ్చగాడు సార్, మీరు నిజంగా పోలీసు మేము కావాలంటే మా ఐడి కార్డు Yes, నేను కూడా హోమ్ మినిస్టర్. కమ్ ఆన్. ఇదో అది అందుకోరా. అందుకున్నా. ఇంకా తగ్గలేదు పిచ్చి. సార్ సార్ ఏంటి సార్ ఇది? ఏదో మిషన్ మిషన్ అయితే పెట్టండి సార్. మిషన్ అంటే వీడికి చాలా ఇష్టం సార్. అమ్మో, శీతాకాలం స్టార్ట్ అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చేసింది. తగ్గిందా? తగ్గింది సార్. అది నెక్స్ట్ రౌండ్కి వస్తా, జాగ్రత్తగా ఉండండి. చెప్తాడు అనుకుంటా. వీడు చాలా స్మార్ట్ గా యాడ్ చేస్తున్నాడు రా. చాలు సార్, నీ లోపల వేస్తే ఎవడో కావాలా? ఇందాక నుంచి అది చెప్తా. టెర్రరిస్ట్ కావాలి ఎక్కడ ఉంటాడు? లాభం లేదు. ఏంటి పోసావు? రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. ఇలా పాటలు కూడా యాడ్ చేస్తున్నావు. చెప్పరా, ఎవడో టెర్రరిస్ట్ ముగ్గురులో చెప్పండి. మాట్లాడమంటారా? వీడితో చూసుకోరు. సార్ 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 మా సుపీరియర్ ఆయనే సార్. సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. హోమ్ మినిస్టర్ గారా? ఎస్. మాట్లాడు. హలో, టెర్రరిస్ట్ ఈ హాస్పిటల్లో లేడా? ఓ మై గాడ్. ఓకే సార్. సార్ టెర్రరిస్ట్ ఎక్కడ తప్పించుకున్నాడంట. హోమ్ మినిస్టర్ గారు అర్జెంట్ నుంచి బయటకు వచ్చేయమంటారు. హోమ్ మినిస్టర్ నేను కదా, నా అడ్రస్ కదా మీరు పాటించాల్సింది. ఎస్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అమ్మో, పొరపాటు నేను ఉన్నామంటే బుక్ అయిపోయాను. ఎక్కడికి రా? సార్ ఇక్కడ టెర్రరిస్ట్ లేడు. హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోతారా? కాదు సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. మా మిషన్ రెడీగా ఉంది, మేము వెళ్ళాలి. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదురా. సార్ పిచ్చే సార్. ఇంజక్షన్ వేయాలి. సార్ ఆ మెసేజ్ సార్. సిఏ సార్. ఆడు హోమ్ మినిస్టర్ అంతే కదా? ఐఎమ్ హోమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్. విలాస్ బర్గర్ వర్బం జిమ్ లఫ్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళిపోవు నువ్వు. వెళ్ళిపో మాకే ఓ ప్రేమ రావేయి రేలా. కమ్ ఆన్ కిస్. నువ్వు వెళ్ళిపోవు కానీ నేనే వెళ్ళిపోతున్నాను.